సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మన హైదరాబాద్కి సంబంధించినటువంటి 42 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న మధ్యరాత్రి సమయంలో మక్కా ముగించుకొని తర్వాత మదీనాకి వెళ్తున్న క్రమంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ముఫ్రితాం అనే ప్రాంతం వద్ద డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనడంతో ఈ పెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అక్కడికక్కడే సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనరు, అదే విధంగా మిగిలిన ప్రయాణికులు మొత్తం కూడా 42 మంది చనిపోగా ఒక డ్రైవర్ కి మాత్రం స్వల్పంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అల్మినా ట్రావెల్స్ వద్ద అయితే ప్రెసెంట్ ఉన్నాం. అల్మినా ట్రావెల్స్ అదే విధంగా ఫ్లై జోన్ ట్రావెల్స్, ఈ రెండు ట్రావెల్స్ ద్వారా వీళ్ళు బుక్ చేసుకున్నట్టుగా టికెట్స్ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మల్లెపల్లిలోని అల్మినా ట్రావెల్స్ వద్ద 16 మంది టికెట్స్ బుక్ చేసుకుంటే ఫ్లై జోన్ మెహదీపట్నంలో ఉన్నటువంటి ఫ్లై జోన్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు 20 మంది మహిళలు ఉండగా మిగిలిన వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పడంతో దానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది మనతో పాటు ఎవరైతే ప్రయాణించారో, ఎవరైతే మరణించారో వారికి సంబంధించి అదేవిధంగా మిగిలిన వారికి సంబంధించి కావచ్చు ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, బోలియే సార్, కిత్తే బజే ఈ ఇన్సిడెంట్ హువా తా ఆప్కో కబ్ మాలూమ్ పడా? ఇది రాత్రి 1 గంటలకు ఈ ఇన్సిడెంట్ అయింది తెలిసింది. తెలియగానే పొద్దున మా ఒక మిత్రుడు మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేశారు. చేయగానే సార్ ఇమీడియట్ ఎమ్మెల్యే గారికి నాకు ఫోన్ చేసి ఇక్కడ పంపించారు. అయితే వీళ్ళ పాస్పోర్ట్లు తీసుకుని మళ్ళీ ఈ ట్రావెల్స్ వాళ్ళకు మళ్ళీ మక్కా ట్రావెల్స్ అయినా ఏజెంట్ అయితే ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వచ్చిండు. ఈయన మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది ఉండే. 16 మందిలో ఒక్క షోయబ్ అనే వ్యక్తి బయట దూకిపడి తెలుస్తుంది. ఇంకా ఇంకొకటి ఫ్లై జోన్ అండ్ ట్రావెల్స్ మెహదీపట్నంలో ఉంటుంది. ఆ ఫ్లై జోన్ నుంచి 24 మంది ఉండే. ఆ 24 మంది కూడా దానిలో ఉండే. సో ఆ వివరాలు మొత్తం రాలేవు. ఆ బస్ మొత్తం కాలిపోయిన వివరాలు వచ్చినాయి. ఇంకా దానిలో ఎంతమంది ఒకటే తెలుస్తుంది, షోయబ్ ఒకటి బతుకునే తెలుస్తుంది. దాని ప్రకారం వీళ్ళందరూ మక్కాలో ఉమ్రా పర్ఫామ్ చేసి మదీనా వెళ్తా ఉంటే దగ్గర మదీనా 25 కిలోమీటర్ ఉందంటే 25 కిలోమీటర్ ముందు ఈ ప్రమాదం జరిగిందండి. ఏ రోజు వెళ్ళారు సార్ వీళ్ళు? ఏ రోజు ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు? మళ్ళీ ముగించుకొని ఎప్పుడు రావడం? ఈ ఇండియా నుంచి వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక వారం అయినండి పోయి అక్కడ మక్కాలో ఉమ్రా పర్ఫామ్ అయిపోయింది. అయితే మదీనా షరీఫ్ లో పోతుండగా ఆ దగ్గర మదీనా పోయేతో వల్ల 25 కిలోమీటర్ ముందు ఈ ప్రమాదం అయిందండి. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ఎంబసీకి సంబంధించి కావచ్చు, అక్కడ నుంచి అధికారుల నుంచి కావచ్చు, ఏ విధమైన సమాచారం వచ్చింది? ఈ దొరకగానే మా ఇక్కడ ఉన్న మొత్తం ట్రావెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోయిన వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ గారికి మాట్లాడితే ఇమీడియట్ మినిస్ట్రీతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడి ఇమీడియట్ మెయిల్ పెట్టారు. ఇక్కడ మొత్తం పాస్పోర్ట్ మొత్తం వాళ్ళకు మేము ఫార్వర్డ్ చేసాం. ఎవరెవరైతే వెళ్లారు వాళ్ళ వీసాలు, వాళ్ళ పాస్పోర్ట్లు మొత్తం ఎంపీ సార్ ఫార్వర్డ్ చేయమని చెప్పారు. ఆయనకు ఫార్వర్డ్ చేసినాం. మళ్ళీ ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం ఇక్కడ పంపుతారు. ఒక 5 నిమిషాలు మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారండి. మనతో పాటు మరికొంతమంది చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. వీళ్ళంతా కూడా జిర్రా, ఆసిఫ్ నగర్ కి సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి వీళ్ళ కుటుంబానికి సంబంధించి కొంతమంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆసిఫ్ నగర్ అదేవిధంగా జిర్రా ప్రాంతానికి చెందిన 16 మంది కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సార్ బోలియే, ఆప్కా కిత్తే జనే మర్ గए? मेरी फैमिली के 7 मेंबर है. इसमें गुज़श्ता इतवार को ये काफिला गया था. कल रात में मक्के से मदीना जा रहा था. रास्ते में जो है 25 किलोमीटर मदीना मुनव्वरा से 25 किलोमीटर पहले ये हादसा हुआ, जिसके अंदर पूरी बस के जलने की वीडियोस और फोटोज हमारे तक आई है. तो जैसे ही हमको ये इत्तला मिली, ये इन्फॉर्मेशन मिली, हमने सुबह जो है हैदराबाद के एमपी बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को मैंने खुद कॉल किया. वो बात किए, फिर वहाँ के आला अहदेदारों से उन्होंने बात किया. फिर मुश्ताक साहब को उन्होंने और जफर साहब को उन्होंने भेजा है. वो लोग कांटेक्ट में है, हमसे बात कर रहे हैं ऑलरेडी. अब वहाँ की इन्फॉर्मेशन क्या है, अभी तक तो कुछ भी नहीं आई. हम सब यहाँ पे फैमिली मेंबर्स है, हम लोग परेशान है इस सिलसिले में. वहाँ की सऊदी गवर्नमेंट इन्फॉर्मेशन तो कुछ भी नहीं दी अभी तक, हमारे पास तो नहीं आई, लेकिन एमपी साहब लगे हुए हैं इसके अंदर. आपको कब मालूम पड़ा? इन्फॉर्मेशन 6 o'clock को मालूम हुआ हमको. रात में इंसिडेंट हुआ है, हमको सुबह 6 o'clock को जैसे ही मालूम हुआ हम यहाँ पर आए टूर्स एंड ट्रेवल्स के एजेंट के पास. तो इनके पास भी सिर्फ फोटोज थी और कोई इन्फॉर्मेशन नहीं थी इनके पास. अच्छा, अभी आपका जने 7 जने मर गया बोले तो इन्फॉर्मेशन आया. उसमें कितने जने छोटे बच्चे? 4 जेंट्स है, 3 लेडीज है. 4 जेंट्स 3 लेडीज है. तो अभी ट्रैवल्स लोगों को पास आ गए, आप इन्फॉर्मेशन पूछो तो आए हम लोग बात करने के लिए, तो उनके पास भी ज्यादा इन्फॉर्मेशन नहीं थी. अब जितनी इन्फॉर्मेशन फोटोज के जरिए आई वही हमको दिए हैं.
फिर हमने एसएस साहब से बात किया तो वो कोशिश कर रहे हैं इस सिलसिले में। अभी देखते हैं क्या होता है, हालात नहीं मालूम वहाँ के। अभी तो कुछ फैमिली मेंबर जाने के लिए कोशिश कर रहे हैं वहाँ तक। अगर वीज़ा लग गया जल्दी इमीडिएटली होगा तो हम जाएंगे, फिर जाने के बाद वहाँ की सिचुएशन देखेंगे क्या सिचुएशन है वहाँ की। अभी पूरा एक ही एरिया का जन है क्या? नहीं, देखिए इसमें अलग अलग एरिया है। आसिफ नगर है, फलकनुमा है, चिंतलमेंट है, गोशा महल है, बहुत सारे एरिया के लोग हैं इसके अंदर। ये टूर्स के अंदर अलग अलग फैमिलीज के लोग जाते रहते हैं इसके अंदर। आप बात करें तो बाद में कितने दिन के बाद उन्होंने लेके आए? पहले तो बात हुई, उसके बाद से तो कोई बात नहीं हुई। वैसे तो नॉर्मल बात होते रहती है हफ्ते 2-4 दिन में, लेकिन ये जो वाकया हुआ इसके बाद से तो कोई बात नहीं हुई हमारी उनसे। कब लेके आते बोल के कुछ बोले? अभी कुछ भी नहीं है। असद साहब बात कर रहे हैं, कोशिश कर रहे हैं। हम उनसे कांटेक्ट में हैं, उनके जो नुमाइंदे हैं यहाँ पर पहुंचे हुए, कोशिश करेंगे, देखेंगे। फिर आपका कौन सा आदमी मर गया था, क्या है डिटेल्स? 8 आदमी गए हमारे पास से करके। 8 आदमी गया, हाँ, एक ही फैमिली से? अच्छा, कौन सा लोग गया था? एज एक 70 के करीब एक है, और एक 23 है, और एक 43 है, और एक 50 के करीब है। और 2 जने एजेड थे, 70 के करीब और 2 जने थे। टोटल 8 जने थे हमारे पास। हाँ, कब मालूम पड़ा आपको? कल रात में हमारा जो भाई जो बचा ना उसमें से, बस में से एक जना बचाओ, उन्हें जो ग्लास के बाहर निकला ना, एक ड्राइवर के पास से फोन करके बोला था बस को आग लगे। भाई हो ना कदम ब्रदर में। अभी बस गए? हाँ, जख्मी है, बोले पैरों को आता वहाँ जल गया बोल के बोले। उतनी बात हुई, इसका फिर कांटेक्ट में नहीं है उन्होंने। उसकी बात से कोई भी न्यूज नहीं आई। क्या हुआ बोले? क्या खाली बस जल गई बोल के बोले, शॉर्ट सर्किट से बस जल गई बोल के बोले। शॉर्ट सर्किट? हाँ, इतना ही बोले खाली बस। उसके बाद कुछ भी नहीं बोले। लोकेशन डाले, आके लिख जाओ बोले। उसके बाद बात नहीं करे उन्होंने। आपको मालूम पड़ने के बाद आप बात करें क्या उनसे? कांटेक्ट करने की कोशिश करें मगर नहीं लग रहा कॉल लिखना, नहीं लग रहा। अब एक जने हमारे पास, फिर बाद में अब एक जन ट्रैवल से हमारे फैमिली दूसरा मेंबर गया, वो अभी फिलहाल मक्का में, उल्लामा भी मदीने जा रहे भी चेक करने का। अच्छा, 7 दिन का मक्का पूरा क्लियर करके मदीने जा रहे थे लंगा। फिर इसके बाद अब एक हमारे पास फैमिली मेंबर्स भी गए। उल्लामा क्या है, लंगा पीछे गए, बाद में गए लंगा। लेट हो गया फ्लाइट बोल के, बाद में गए थे लंगा। उल्लामा को मालूम पड़ा तो लंगा वहाँ पे जाने का ऐसे देख रहे। तो ट्रैवल के पास आए तो क्या बोले? ट्रैवल्स वाले कुछ भी रेस्पॉन्स नहीं दे। पहले तो ट्रैवल्स वाले क्या करे, भेजो खुद भी होटल जो अच्छी है बोल के बोले, होटल भी सही नहीं थी, पहले खाना भी सही नहीं दे रहे होटल्स वाले। बाद में रेस्पॉन्स करे, चल भेजो, तो बोलते भेज रहे भी नहीं, वो भी एक्शन ही नहीं ले रहे कुछ भी। क्या हुआ मालूम करे तो वही हम लोग बोलने से मालूम हुआ भी। మొత్తానికైతే వీళ్ళంతా కూడా చెప్తున్న వివరాల ప్రకారం నిన్న రాత్రి మధ్యరాత్రి సమయంలో భారత కాలమాన ప్రకారం ఈ ఇన్సిడెంట్ 1:30 జరిగిందని చెప్పేసి, ఆ తర్వాత ఒక్కళ్ళు ఎవరైతే దానికి సంబంధించి బ్రతికి బయటపడ్డాడో అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మాకు సమాచారం అందిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ ట్రావెల్ కి సంబంధించి అల్మీనా ట్రావెల్ కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, కిత్తే బజే హువా తా ఆప్కో కబ్ మాలూమ్ పడా? ये 9 नवंबर को हैदराबाद से सऊदी अरब से ग्रुप रवाना हुआ था, जिसपे 45 हाजी थे। अलमक्का ट्रैवल्स के 16 हाजी, 20 हाजी थे इसके अंदर, और बाकी हाजियां फ्लैजोन टूर्स एंड ट्रैवल्स के थे। फ्लैजोन टूर्स एंड ट्रैवल्स से पूरा पैकेज लेके हम भिजाए थे। मक्के का सफर अल्हम्दुलिल्लाह पूरा हो गया था। कल रात में मदीने के लिए गाड़ी रवाना हुई। 25 किलोमीटर पहले मदीने से ये बस में आग लगने से हादसा पेश आया। ये मदीना निकलने से पहले गाड़ी मक्के में जब थी, गाड़ी हाजियां बैठ रहे थे, जब हमारे हाजियों से, पूरे हाजियों से बात हुई हमारी, निकल रहे बोल के। मक्का से मदीना निकल के मदीना पहुंचने से 1-2 घंटे पहले भी हाजियों से, रिश्तेदारों से बात हुई कि भाई हम 2 घंटे में मदीना पहुंचने वाले, करीब आए मदीने के बोल के। उसके बाद किसी से बात नहीं हुई, डायरेक्ट ये वीडियो आया कि भाई बस में आग लगी बोल के हमको। मैं तो खैर मदीना पहुंच जाती रात में, लेट गाड़ी बोल के। हम तो खैर घर में रोज की रूटीन रहती है, आराम कर रहे थे। रात में हमको मालूम हुआ कि भाई ऐसा बस में आग लगने से 25 किलोमीटर पहले ऐसा हादसा पेश आया। మీకు సంబంధించి ఎంతమంది ఇక్కడ బుక్ చేసుకుని వెళ్ళారు? టికెట్స్ బుక్ చేసుకుని ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారు? हिंदी सर తెలుగు। कितने जने इधर बुक करके गया था ये ट्रैवल से? अलमक्का ट्रैवल्स से 16 हाजियां थे जो कल बस के अंदर थे, बाकी फ्लैजोन टूर्स एंड ट्रैवल्स के थे। ये टिकटिंग वीजा सब फ्लैजोन टूर्स एंड ट्रैवल्स से इशू हुआ था ये। और 16 हाजियों में से एक हाजी बस में से कूद गए। 15 हाजी थे, 15 हाजी जलने से अभी उनकी कोई इन्फॉर्मेशन नहीं आई। अभी चल रही जानकारी, जैसे मालूम होंगी इंशाल्लाह उनके खानदान को हम दे देंगे इंशाल्लाह। कितने मर गया बोल के मालूम पड़ा? अभी मरे बोल के हम नहीं बोल सकते किसको भी हम, इसलिए कि टीम गई भी है एक अभी। वहाँ की मिनिस्ट्री, वहाँ का कानून ऐसा रहता, किसी को बताते नहीं, बोलते नहीं, लोग आने नहीं देते रहो। तो जैसा हमको मालूम होगा इंशाल्लाह
हम मरे बोल के नहीं बोल सकते किसको भी। तो आपके उधर से कुछ एम्बेसी से नहीं तो ट्रैवल्स का आपका कैसा भी आप लोग का ट्रैवल्स बिजारे बोले तो कैसा भी एजेंट रहता, आपका गाइड रहता, कुछ भी रहना बोले तो भी कैसा भी रहता, तो उसके बारे में आपको इन्फॉर्मेशन लेट कहीं को नया लेट कहीं को आया? इन्फॉर्मेशन हमको जो मक्के से निकलते लोग मक्के में निकलने के टाइम पे हमको मिल जाती इन्फॉर्मेशन के मक्के से बस निकल गई। अब जो मदीना पहुंचती, जो मदीने में रहते लोग मदीने में बस जब पहुंचती तो बस आ गई, लोग बिल्डिंग में चले गए, लोग खाना खा लिए, रूम में चले गए, बल्कि इतला मिलती ये बस मदीना पहुंची नहीं है। जैसा मदीना पहुंची नहीं, बस 25 मिनट हादसा हुआ तो जो मक्के मदीने में थे लोग आए हमारे और स्पॉट पे पहुंचे। ये स्पॉट पे पहुंचने के बाद ये पुलिस जो रहती है किसी को खरीब आने नहीं देती है, वहां से लोग हॉस्पिटल मुंतकिल करे लोग 3 हॉस्पिटल में। अब वो मालूम हुई बात हम बताएंगे इंशाल्लाह। तो आग जल गए बोल के बोल रहे, तो कैसे हुआ मालूम पड़ा क्या कुछ? अभी आग कैसा लगी नहीं मालूम है, इसलिए कि बस में लोग बोल रहे कि बस में वो एसी का रहता ना, वहां से मालूम हुआ कि भाई सिलेंडर ब्लास्ट होने से इसका। कोई बता रहे कि भाई वो टैंकर को जाके पेट्रोल टैंकर को मारे, बल्कि ये पूरा कंप्लीट हम लोग तस्दीक जब करेंगे हमको पक्की इन्फॉर्मेशन आ पाती है इंशाल्लाह। तो अब जो वीडियो आए हमारे को ऐसा दिख रहा है कि खाली बस खड़ी हुई है, आग लगी हुई है, बल्कि बस को सिंगल बस, सामने कुछ नहीं नजर आ रहा। जो वीडियो देखे हम लोग अभी बात कर रहे क्या फिर एम्बेसी से और पूरा डिटेल्स कैसा चल रहा है? असद साहब से बात हुई, असद साहब डायरेक्ट कांटेक्ट में है, वहाँ पे कांटेक्ट में हमारे से भी है असद साहब। फिर हमारे से डिटेल मंगाए पूरे हाजियों के पासपोर्ट, जो हाजियां बस में रवाना हुए थे उनके पासपोर्ट की डिटेल मंगाए, मिनिस्ट्री को रवाना करे असद साहब एम्बेसी को। वहाँ से भी एक टीम रवाना हुई हॉस्पिटल के लिए। वो लोग अब यही बताया कि अब हम जाएंगे हॉस्पिटल, पूरी जानकारी लेके आप लोगों को 1 घंटे में देंगे। वहाँ की कार्रवाई होने टाइम लगता है। तो आने तक भी वो जो इंसिडेंट हुआ, इंसिडेंट होने के बाद भी जिम्मेदार आपके बारे में रहता, तो आप जिम्मेदारी लेके पूरा को लेके आते कैसे? नहीं, अब ऐसा रहता वहाँ पे दौरान हज, अगर उम्रे में किसी का अगर डेथ हुआ वहाँ पे, तो वहाँ पे तदफीन वही कर देते लोग, ख्वाहिश करते कि मक्के मदीने में। अब जिसकी डेड बॉडी अच्छी है, नॉर्मल हालत में डेथ हुआ, उनको लाने के लिए ख्वाहिश करते हैं। अब ये हादसा जलने से किसकी क्या सिचुएशन है, हालत है, नहीं बोल सकते, ला सकते नहीं ला सकते। अभी तो आप हम कांटेक्ट में हैं उनसे, कांटेक्ट में उनसे। ठीक మొత్తానికైతే వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టే విధంగా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.